జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇరాన్ అమెరికా శాంతి చర్చల ప్రతిపాదనలను అమెరికా అధ్యక్షుడు తిరస్కరించడంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. హెల్త్ కేర్, ఫార్మా, ఐటీ సెక్టార్లు మినహా అన్ని సెక్టార్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. నిఫ్టీ సూచీలో టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, అలాగే ఎంఈసీ హెల్త్ కేర్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎన్టీపీసీ, హెచ్ఏఎల్ టెక్నాలజీస్ షేర్లలో లాభాల్లో ఉన్నాయి. ఇక టైటాన్ కంపెనీ, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, ఎస్బీఐ, ఇంటర్నల్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక బులియన్ మార్కెట్ విషయానికి వస్తే 24 క్యారెట్ల గోల్డ్ ధర $450 నష్టపోయి $1,52,057 వద్ద ట్రేడ్ అవుతుండగా, సిల్వర్ $700 లాభపడి $2,62,561 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో చర్చించడానికి మార్కెట్ ఎక్స్పర్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు నాతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ శ్రీరామచంద్రమూర్తి గారు. గుడ్ ఈవినింగ్ సార్. స్టాక్ మార్కెట్కి సంబంధించి ఈరోజు మనం చూసుకుంటే వీక్ స్టార్టింగ్తోనే పూర్తిగా నష్టాలు కనిపించినాయి మనకి. ఏంటి ఈ వీక్ అంతా కూడా ఆ రకంగానే ఉండే ఛాన్స్ ఉందా? యాక్చువల్గా ఇవాళ నష్టాలకి రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఇరాన్ యొక్క శాంతి చర్చల్ని అమెరికా రిజెక్ట్ చేశారు ట్రంప్. యాక్చువల్గా నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇస్లామాబాద్ లో మీటింగ్స్ ఉన్నాయన్నారు. ఈ హార్మజ్ జల్సంది మీద ఒక క్లారిటీ రాలేదు. సో క్రూడ్ వచ్చి $104 దాకా మళ్ళీ పెరిగింది, 3% పెరిగింది. సో ఇవన్నీ కూడా అంతర్జాతీయంగా అన్సర్టనిటీస్ మళ్ళీ కంటిన్యూ అవడంతో కొంచెం మార్కెట్స్ డౌన్ అవుతున్నాయి. సో ఏదైనా ఏంటంటే ఇప్పుడు 23,960 ఆ రేంజ్ 24,000 దాకా మొన్న సస్టైన్ అయింది. ఇప్పుడు అది కొంచెం డౌన్ అవుతుంది. సో ఇండియన్ మార్కెట్స్ లో మేజర్ ఇండియాకి వచ్చిన ప్రాబ్లం లేదు, కానీ మెయిన్ బయట సైడ్ నుంచి వచ్చే ప్రాబ్లమే ఉంది. ఎందుకంటే మనకి క్రూడ్ ఆయిల్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ కూడా రేటు పెరుగుతున్నాయని చెప్తున్నారు. నిన్న భారత ప్రధానమంత్రి గారు కూడా, మోడీ గారు కూడా మన జాగ్రత్తగా ఉండాలి, గోల్డ్ మీద ఎక్కువ మీరు పెట్టుబడి పెట్టద్దు, బై చేయొద్దు, అలాగే క్రూడ్ కి బదులు ఆల్టర్నేట్ చూడండి, నేను ఇప్పటిదాకా ఇండియా కంట్రీ మేము భరించే, ఇప్పుడు భారత ప్రజలు మీరే భరించాలని ఇండైరెక్ట్ గా హింట్ ఇస్తున్నారు. దీని మీనింగ్ ఏంటంటే మార్కెట్స్ అయితే అన్సర్టనిటీ అయితే కంటిన్యూ అవుతుంది. అలాగే ఆ సబ్సిడీ ఏదైతే ఉందో అది ఇక గవర్నమెంట్ భరించలేదు కాబట్టి ఇక ప్రజల మీద వేసే అవకాశాలు ఉన్నాయి. దాంతో కొంచెం ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏదైనా ఈ అమెరికా ఇరాన్ 1 month లో సాల్వ్ అవుతుంది అనుకున్న విషయం ఇప్పుడు ఇంకా సాల్వ్ అవ్వట్లేదు. దాంతో ఇప్పుడు మనకి ఇండియాకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం ఇంకా 1-2 months టైం పట్టేటట్టుందేమో అనిపిస్తుంది. వాటన్నిటిని చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు మార్కెట్స్ ఆల్రెడీ ఏంటంటే అంతకు ముందు చూసుకుంటే 24,600 దాకా వెళ్ళిన స్టాక్ మార్కెట్ లో లెవెల్ వచ్చి 22,000 దాకా వచ్చింది. ఇప్పుడు కొంచెం 10% దాకా రైజ్ అయింది. 24,400 మొదటి దాకా వచ్చి ఇప్పుడు ఆ 400 పాయింట్స్ దగ్గరే మేజర్ గా కాంట్రాక్ట్ అయింది. అయితే ఇది క్రాష్ అనే దానికన్నా కూడా కొంచెం అనుకోవాల్సింది ఏంటంటే, ఓకే మార్కెట్స్ బై అండ్ డిప్ లాగానే ఉన్నాయనుకోవచ్చు. ఎందుకంటే మంత్లీ చార్ట్స్ అన్ని కూడా కొంచెం పాజిటివ్ గానే ఉన్నాయి. ఈ శాంతి చర్చల అంశంతో పాటు మీరు ప్రస్తావించినట్టు నిన్న మన హైదరాబాద్ లోనే ప్రధానమంత్రి మోదీ గారు చేసినటువంటి సూచనలు కూడా కొన్ని చూసాం కదా, అవి కూడా కొంత ఏమైనా మార్కెట్ ని పానిక్ చేసాయి అనుకోవచ్చా? చేస్తున్నాయి సార్, అదే పానిక్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇండైరెక్ట్ గా ఏంటంటే క్రూడ్ ఆయిల్ రేట్లు అయితే పెంచుతున్నాము, పెట్రోల్ రేట్లు అయితే పెరుగుతాయి అనేది ఇండైరెక్ట్ గా ఇచ్చారు. ఎంత పెరుగుతుంది? అలాగే గ్యాస్ సబ్సిడీ అయితే ఇప్పుడు రీసెంట్ గా గ్యాస్ సబ్సిడీ కూడా గ్యాస్ కూడా రేట్ చేస్తున్నారు. 10 lakhs అబోవ్ ఐటీ ఉన్న వాళ్ళందరికీ కూడా సబ్సిడీ తీసేస్తున్నారు, ఆ మెసేజ్లు వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ గా ఏంటంటే మార్కెట్ ని ఇంతకు ముందులాగా ఇప్పుడు గవర్నమెంట్ లేదు, ఇప్పుడు గవర్నమెంట్ ఫోర్స్ గా కొంత ఇంప్లిమెంటేషన్స్ చేయాల్సి వస్తుంది అనేది అర్థమవుతుంది. అందులో ఎలక్షన్స్ కూడా అయిపోయాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ 1-2 years వరకు ఫ్రీ హ్యాండ్ ఉంది గవర్నమెంట్ కి. ఇప్పుడు దాని మీద నెగిటివ్స్ ఏమి ఉండవు కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ఈ యొక్క ఆయిల్ భారం ఉందో అది ప్రజల మీదకి వేయచ్చు. దాదాపు చాలా ఒక ₹20, ₹30 కనుక పెరిగిందంటే చాలా హ్యూజ్ ఎఫెక్ట్ ఉంటుంది మార్కెట్ లో. దానికి ముందే ప్రిపేర్ చేస్తున్నారు, మైండ్ ప్రిపేర్. ఆల్టర్నేట్ గా ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ కొనుక్కోండి, ఇండక్షన్స్ కొనుక్కోండి, సోలార్ కొనుక్కోండి, ఇవన్నీ చెప్తున్నారు. సో ఇండైరెక్ట్ ఏంటంటే మార్కెట్స్ మీద కూడా ఇవి ఎఫెక్ట్ ఉంటున్నాయి. సో అంటే మార్కెట్స్ ఇప్పుడిప్పుడే హై లెవెల్కి వెళ్ళే అవకాశాలు అయితే లేవు, కనపట్లేదు. ఎందుకంటే ఈ ట్రంప్ గారు ఎక్కడ కూడా ఒక అగ్రిమెంట్ కి వచ్చే అవకాశాలు లేవు. యాక్చువల్ గా ట్రంప్ గారు మొన్న లాస్ట్ టైమే హార్మోజ్ ని రిలీజ్ చేస్తామని చెప్పింది ఇరాన్, అయినా కానీ ఈ షిప్స్ ని బ్లాకేట్ చేసాడు.
ఆయన ఎక్కడ కూడా ఒక అగ్రిమెంట్ కోసం లేదు, ఆయన మైండ్ సెట్ అంతా కూడా వార్ మీదే ఉంది. సో ఏదైనా కానీ ఇంకా మనకి ఇప్పట్లో ప్రెసెంట్ ఒక రేంజ్ అయితే కనపడుతుంది. జాగ్రత్తగానే ఉండాలి. ఇన్వెస్టర్స్ అందరం కూడా ఇవాళ మా సమస్యలు సాల్వ్ అయిపోయి అనడానికి ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే మనకి అడ్వాంటేజ్ మార్కెట్స్ కొంచెం వరస్ట్ అయితే అవ్వదు. వరస్ట్ మనకి అర్థమైంది కాబట్టి 23,500 400 మళ్ళీ ఒక రేంజ్ వరకు వచ్చి మళ్ళీ పుల్ బ్యాక్ ఛాన్స్ ఉంది. సో ఇండియాకి ఏంటంటే వరస్ట్ పెద్దగా లేదు కానీ అప్ అండ్ డౌన్ అవుతుంది అంతే. అండ్ ఈ వీక్ నిఫ్టీ ఎలా ఉండే అవకాశం ఉంది అనుకోవచ్చు? నిఫ్టీ వచ్చి ఇప్పుడు ప్రెసెంట్ 200 పాయింట్స్, అంటే ఎవరి డిప్ ఇంటర్నేషనల్ గా డౌన్ అవుతుందా. మళ్ళీ ఇండియాలో ఏంటంటే అడ్వాంటేజ్ అది వరకు మీరు అన్నట్టు ఏంటంటే ఎఫ్ఐఎస్ మీదే ఇండియన్ మార్కెట్ డిపెండ్ అయి ఉంది. ఇప్పుడు లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి ఏమవుతుందంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ బాగా వస్తున్నాయి, డిఏఎస్ బాగా వస్తున్నాయి, అలాగే రీటైల్ బ్యాంక్స్ ఎవరు కూడా భయపడట్లేదు. ఇప్పుడు లాంగ్ ఇన్వెస్టర్స్ డబ్బులు ఉంటే యాడ్ చేస్తున్నారు, లేకపోతే కామ్ గా ఉంటున్నారు, కానీ ఊరికే ప్యానిక్ సెల్లింగ్ ఉంటున్నాం. కాబట్టి ఏమవుతుందంటే మార్కెట్స్ అంతకు ముందులాగా ఇన్ఫార్మ్డ్ గా కాకుండా పీపుల్ అందరికి కూడా కొంత ఎడ్యుకేషన్ వచ్చింది, నాలెడ్జ్ వచ్చింది. సో మనమేమి కంగారు పడాల్సిన అవసరం లేదు. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి ఇండియా ఆల్రెడీ గ్రోత్ లో ఉంది, కాబట్టి పెద్ద ఇబ్బంది లేదనే నాలెడ్జ్ అవేర్నెస్ రావడం వల్ల ప్యానిక్ అవ్వట్లా, భయపడట్లేదు. సో లేకపోతే ఎవరు చూడండి బ్యాంక్ నిఫ్టీ 500 పాయింట్స్ అయినా మళ్ళీ బౌన్స్ అవుతుంది. నిఫ్టీ వచ్చి దాదాపు 300 పాయింట్స్ డౌన్ అయింది, మళ్ళీ బౌన్స్ అవుతుంది. సో ఇదేమవుతుందంటే ఒక వీక్ లో 300 పాయింట్స్ డౌన్ అయిందంటే మళ్ళీ 2-3 రోజుల్లో అవి రివర్స్ లో అవుతుంది. అలాగే కొన్ని కంపెనీస్ కంటిన్యూగా అప్ ట్రెండ్ లో ఉంది, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మార్కెట్ ఫాల్ లో కూడా ఇవి కొన్ని కంపెనీస్ ఉన్నాయి. సో అలాంటివి చూసుకుంటే ఎంసీఎక్స్ కానీ, తర్వాత బిఎస్సి కానీ, ఇవన్నీ కూడా కొన్ని వాటి మీద ఏంటంటే ఫ్రెష్ బయింగ్ జరుగుతూనే ఉంది. కాబట్టి ఏవైతే బాగా బయింగ్ లో ఉన్నాయో, ట్రెండ్ పాజిటివ్ ఉన్నాయి, వాటిలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి. ఏవైతే వీక్నెస్ ఉన్నాయో అవి ఆగుతున్నాయి అనమాట. అలా ఇన్వెస్టర్ షిఫ్ట్ అవడం వల్ల కొంచెం మార్కెట్స్ కూడా స్టెబిలైజ్ అవుతుంది. అండ్ మనం గోల్డ్ సిల్వర్ చూసుకుంటే ఈరోజు కొంత తగ్గినట్టే మనకు కనిపించినట్టుగా సిచ్యువేషన్ కదా మార్కెట్లో. ఏ రకంగా ఉంది, ఏం చెప్తారు గోల్డ్ సిల్వర్ గురించి? గోల్డ్ సిల్వర్ వచ్చి జరుగుతుంది ఏంటంటే ఆల్మోస్ట్ బాగానే పెరిగాయండి ఇవి. గోల్డ్ 150 to 1,52,000 ప్రెసెంట్ ట్రేడ్ అవుతుంది. సిల్వర్ 260 దాకా 260 రేంజ్ లో ఉంది. అయితే ఇది ఏంటంటే ఇంటర్నేషనల్ కూడా 4,600 $4,650 మీద ఉంది. గోల్డ్ యాక్చువల్గా ఏంటంటే క్రూడ్ ఆయిల్ పెరగడం వల్ల గోల్డ్ తగ్గుతుంది. యాక్చువల్గా క్రూడ్ ఆయిల్ కానీ తగ్గిందంటే గోల్డ్ విపరీతంగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ ఏమవుతుందంటే ఇప్పుడు 100, అంతకుముందు మొన్న క్రూయిజ్ వదిలేసా, హార్మోజ్ జల్సన్ వదిలేసాము అనగానే గోల్డ్ పెరిగిపోయింది, క్రూడ్ తగ్గింది, దాదాపు 20% ఫాల్ అయింది, $95 అలా వచ్చింది. సో ఇప్పుడు ఏమైందంటే ఈ వారం రోజుల్లో మళ్ళీ ఈ చర్చలు విఫలం అవటం ఇవన్నీ జరగడంతో మార్కెట్స్ డౌన్ అవుతున్నాయి, క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది. దాని ఇంపాక్ట్ గోల్డ్ సిల్వర్ మీద కూడా ఉంది. గోల్డ్ ఏంటంటే డౌన్ అవుతుందంటే విపరీతంగా అయితే ప్యానిక్ అవ్వట్లేదు. సో అంతకు ముందు బోటం వచ్చి 1,25,000 బోటం వచ్చింది, ఇప్పుడు 1,52 ఉంది. లాస్ట్ 2-3 months నుంచి కూడా రేంజ్ లో ఉంది, అంటే 1,40,000 నుంచి 1,60,000 మధ్యలో రేంజ్ లో ఉంది. ఈవెన్ సిల్వర్ కూడా 2,20,000 నుంచి 2,80,000 మధ్యలో రేంజ్ లోనే ఉంది. సో లాస్ట్ 2 months నుంచి అవి ఎక్కడెక్కడే ఉన్నాయి. సో ఇంటర్నేషనల్ గా చూస్తే సిల్వర్ $80 ఉంది, గోల్డ్ వచ్చి 4,400 సపోర్ట్ ఉంది, 4,500 5,000 దగ్గర రెసిస్టెన్స్. అదే నేరో రేంజ్ లో మూవ్ అవుతుంది అనమాట. దాంతో ఏమవుతుందంటే ఇది ట్రెండ్ బ్రేక్ అయ్యేదాకా ట్రెండ్ మారిందని చెప్పలేకపోతే. సో టెక్నికల్ గా ఒక రేంజ్ లో ఉన్నాయి. ఈవెన్ స్టాక్స్ కూడా. మళ్ళీ గోల్డ్ విషయంలో కూడా నిన్న పిఎం గారు మనకి ఇచ్చినటువంటి సజెషన్ కనుక ఒకసారి తీసుకుంటే ఎక్కువ గోల్డ్ కొనొద్దు అనే సజెషన్ ఆయన ఇచ్చారు కదా, దాని వెనుకున్న అర్థం ఏంటి అనేది సామాన్యులకు అర్థం కావట్లేదు. ఏం చెప్తారు రామచంద్రమూర్తి గారు? యాక్చువల్గా అంటే దానిలో 2 రకాల మీనింగ్లు ఉన్నాయండి. ఇప్పుడు గోల్డ్ అనేది మామూలుగా చూసుకుంటే ఇన్ఫ్లేషన్ కి బెస్ట్ హెడ్జ్ అనమాట. ఇంటర్నేషనల్ కూడా యాక్సెప్టెడ్ అది. కాకపోతే మన ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే గోల్డ్ ఎక్కువ కొనడం వల్ల మనకి ఇంపోర్ట్స్ ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. సో గోల్డ్ ఒకటి, క్రూడ్ ఆయిల్ ఒకటి, రెండే మనం మేజర్ గా ఇంపోర్ట్స్ ఉన్నాయి. అవి కనుక తగ్గితే మాత్రం మనకి ఇండియా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఇబ్బంది ఉండదు. సో అలాగే మనకి ఇది ఉంటుంది. కాబట్టి ఏంటంటే కొంత గోల్డ్ తగ్గించండి కొంటాం అంటే దానివల్ల ఇంపోర్ట్స్ తగ్గుతాయి అనేది చెప్తున్నారు. ఆయన పాయింట్ లో కరెక్టే చెప్తున్నారు. అయితే మనకి ఇప్పుడు మరి ఎక్కడ పెట్టుకోవాలి అని ఆలోచిస్తే ఇన్వెస్టర్స్ మనీ ఉన్న వాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలి, స్టాక్ మార్కెట్ కూడా డౌన్ అవుతున్నాయి. సో క్రూడ్ ఆయిల్ చేయలేము. సో రియల్ ఎస్టేట్ ఇటు అన్సర్టనిటీగా ఉంది. సో ఆల్టర్నేట్ ఆప్షన్స్ కూడా చెప్పాలండి.
సో ఓన్లీ గోల్డ్ కొనద్దు అంటున్నారు, మరి దేనిలో పెట్టుకోవాలి? నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఇప్పుడు సోవరెన్ గోల్డ్ కొని డిజిటల్ గోల్డ్ కొనుక్కోవాలా, లేకపోతే గోల్డ్ ఈ గ్రామ్ లో కొనుక్కోవాలా, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోవాలా? మరి అలాంటప్పుడు ఫంక్షన్స్ లో మనకి కంపల్సరీగా ఎంతో కొంత గోల్డ్ అయితే పెడతాం. దానికి అలాంటి గోల్డ్ యొక్క రిప్లేస్మెంట్ ఇప్పటి వరకు లేదు. దాదాపు 5,000 సంవత్సరాల నుంచి గోల్డ్ మనమే కాదు, మనకి యాన్సిస్టర్స్ అందరూ కూడా కొంటున్నారు. కాబట్టి దాని రిప్లేస్మెంట్ అయితే ఇప్పుడు లేదు కదా, మరి దానికి ఏం చేయాలి? అది కూడా ఆయన దీని బదులు ఇది కొనండి అనే ఆప్షన్ చెప్పుకుంటే సజెస్ట్ చేస్తే బాగుండేది. సో ఓన్లీ గోల్డ్ కొనద్దు అంటూ మాత్రం ఇప్పుడు మనకి గోల్డ్ సెంటిమెంట్, మనకి అందరికి మిగతా కంట్రీస్ వాళ్ళకి ఏంటంటే గోల్డ్ ఒక లగ్జరీ ఐటమ్, బట్ మనకి ఏంటంటే అది లేకపోతే ఏ ఫంక్షన్ జరగదు. అవును, ఒక మ్యారేజ్ జరగాలంటే గోల్డ్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ ఇక్కడే రామచంద్రమూర్తి గారు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఓకే, పోనీ మిడిల్ క్లాస్ కావచ్చు, అప్పర్ మిడిల్ క్లాస్ కావచ్చు, వాళ్ళకి పోనీ ఈ ఫంక్షన్స్కి వాటికి కావాలి, వాళ్ళు కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారనుకున్నా కూడా, ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా, అంటే నా దగ్గర ఇప్పుడు డబ్బు ఉంది, ఇది బంగారం రూపంలో పెట్టుకుంటే సేఫ్ అనుకున్న వాళ్ళు కూడా కొంత ఆలోచిస్తున్న పరిస్థితి కదా. అలాంటి వాళ్ళకి యాజ్ ఎక్స్పర్ట్గా మీరేం చెప్తారు? అట్లీస్ట్ గోల్డ్ బాండ్స్ తీసుకుంటేనైనా పర్లేదా, అవి కూడా తీసుకోకూడదా సార్? ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే గోల్డ్ ఫిజికల్ గా తీసుకోకూడదు అంటున్నారు. మరి ఆల్టర్నేట్ ఏది? స్టాక్స్ యాజిబుల్ గా మార్కెట్ ఫాలో అవుతున్నాయి. ఇప్పుడు స్టాక్స్ లో కొంచెం ఎక్స్పర్టైజ్ రావాలి, మ్యూచువల్ ఫండ్స్ కొంత పెడతాం, మరి గోల్డ్ కి ఆల్టర్నేటివ్ చెప్పాలి కదా. ఇప్పుడు ఏం చేయాలి? సో గోల్డ్ కొని ఎలక్ట్రానిక్ ఫార్మాట్ లో కొనుక్కోమని చెప్పలేదు. సో ఇప్పుడు మాకు కూడా ఏంటంటే ఒక నిజంగానే పబ్లిక్ అపీల్ చేయాలంటే, మరి ఆయన అయితే అడగరు కానీ మన అడుగుతారు కదా. ఇప్పుడు గోల్డ్ కొనద్దు అంటారు, మరి ఏది కొనాలి అంటే రియల్ ఎస్టేట్ అయితే చాలా హై వాల్యూస్ లో ఉన్నాయి, మరి గోల్డ్ రిప్లేస్మెంట్ ఏది చేయాలి అనేది నిజంగా డౌట్ వస్తుంది. సో దానికి ఏం చెప్పాలంటే ఈటీఎఫ్స్ కానీ, లేకపోతే ఈక్విటీస్ ఈటీఎఫ్స్, నిఫ్టీ ఈటీఎఫ్, గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్స్, అలా ఫిజికల్ గోల్డ్ కొనకుండా ట్రై చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, ఇంపోర్ట్స్ తగ్గాలి. సో ఆయన చెప్పిన విషయం ఏంటంటే అందరికి చెప్పేది, గోల్డ్ ఫిజికల్ గా వద్దు, డిజిటల్ లో కొనుక్కోండి. డిజిటల్ గా కొనడం వల్ల మనం ఫిజికల్ యొక్క ఇంపాక్ట్ ఉండదు కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు. ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కూడా డిజిటల్ ఫామ్ లో బెటర్ ఆప్షన్. సో గోల్డ్ బిస్కెట్ కొంటాను, లేకపోతే గోల్డ్ ఆర్నమెంట్స్ కొంటారంటే అదేమవుతుంది, ఇంపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఇంపోర్ట్ చేయటం వల్ల మనం కరెంట్ అకౌంట్ డెఫిసిట్ వెళ్తుంది, గోల్డ్ డాలర్స్ లో పే చేయాలి. అది మన దగ్గర లేవు కాబట్టి మన యొక్క ఇండియన్ కరెన్సీ వాల్యూ తగ్గిపోతుంది. సో అందుకని ఆయన భావాన్ని ఎలా తీసుకోవాలంటే, మాకు అర్థమైంది ఏంటంటే ఈ డిజిటల్ గోల్డ్ లో పెట్టుకోవచ్చు, తద్వారా మీకు ఇంపాక్ట్ ఉంటుంది. సేమ్ గోల్డ్ కొన్నట్టే ఉంటుంది, ఇన్ఫ్లేషన్ నుంచి హెడ్జ్ అవుతుంది. సో ఇన్వెస్టర్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు గోల్డే కొనుక్కోండి, బట్ డిజిటల్ ఫామ్ లో కొనుక్కోవడం వల్ల బెటర్ ఆప్షన్. అంటే ఈరోజు గోల్డ్ స్టాక్స్ కూడా చాలా వరకు కూడా పడిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది కదా. ఇది ఈ వీక్ ఎట్లా ఉండే అవకాశం ఉంది అనుకోవచ్చు, అలాగే ప్రైస్ గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఎలా ఉండే ఛాన్స్ ఉంది అనుకోవచ్చు ఈ వీక్? అవునండి, ఇప్పుడు గోల్డ్ కంపెనీస్ టైటాన్ బాగా పడింది. టైటాన్ అయితే 6%, 7% బాగా తగ్గింది. సో ఇప్పుడు దాదాపు ఎప్పటి నుంచో టైటాన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇప్పుడు 5%, 6% తగ్గి 270 పాయింట్స్. సో ఇది మళ్ళీ పుల్ బ్యాక్ అవుతాయి, ఎందుకంటే ఇవన్నీ కూడా స్ట్రాంగ్ కంపెనీసే కాబట్టి ఇలా బై అండ్ డిప్స్ గా కొంత చేసుకోవచ్చు. ఇప్పుడు గోల్డ్ బదులు గోల్డ్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేయొచ్చు, అలాగే డిజిటల్ గోల్డ్ పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ చూసుకోవచ్చు. ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇన్వెస్టర్స్ కి ఏంటంటే లాట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. సో వాటిల్లో మీరు చేసుకోవడం ద్వారా మనకి ఆల్టర్నేటివ్ గా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ప్రధానమంత్రి గారిని మనం ఎన్నుకున్న ఆయన ఇవాళ మనిషి కాదు, దాదాపు 15 సంవత్సరాల నుంచి ఆయన గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి ఆయన మాటకి మనం వాల్యూ కూడా ఇవ్వటం వల్ల నిజంగానే పాజిటివ్ ఉంది. ఎందుకంటే ఫిజికల్ గోల్డ్ దాదాపు 800 టన్నులు మనం కొంటున్నాం అన్నమాట, ఇది బయట నుంచి. అది తగ్గింది అనుకోండి, కొంచెం చాలా వరకు బడ్జెట్స్ తగ్గిపోతాయి. సో గోల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆల్టర్నేటివ్ గా ఈ డిజిటల్ గోల్డ్ కొనుక్కోవడం అనేది బెటర్. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా దానికి సపోర్ట్ మేము చేస్తాం, మా నెంబర్స్ కాల్ చేయండి. ఎగ్జాక్ట్లీ ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి గారు మీరు ప్రస్తావించినట్టే ఆల్టర్నేట్ ఏంటి అనేది చాలా మంది ఇన్వెస్టర్స్ కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఇఫ్ ఇన్ కేస్ స్టాక్ మార్కెటే ఆల్టర్నేట్ కనుక అని అనుకుంటే చాలా మందికి తెలియదు, కొంత రిస్క్ అని భయపడేటటువంటి సిచ్యువేషన్. కొత్తగా ఎవరైనా స్టాక్ మార్కెట్లోకి రావాలనుకుంటే ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు మీరు? కొత్తగా ఇప్పుడు రావాలనుకుంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్లోకి మెయిన్ మనకి ఈ సలహాలు తీసుకోవటం వల్ల ఎక్కువ లాస్ అవ్వకండి. మన అంతకు ముందు ఏంటంటే తెలియక ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ కొనటం వల్ల
మనం చాలా లాసెస్ అవుతున్నాం. అలాంటిది ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ చూడటం వల్ల అవేర్నెస్ వస్తుంది. ఏ కంపెనీ బాగుంది, అసలు మార్కెట్ ఇన్ఫర్మేషన్ ఏముంది, ఏవి స్ట్రాంగ్ ఉన్నాయి, ఇవన్నీ విషయాలు తెలుస్తాయి మనకి. నాలెడ్జ్ ఉండటం వల్ల ఏమవుతుందంటే రాంగ్ డెసిషన్స్ తీసుకోం. సో మేజర్గా ఏంటంటే మనం ఇలాంటి మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు కూడా మన కంపెనీలు తక్కువగా ఫాలో అవ్వాలంటే లార్జ్ క్యాప్ కంపెనీలు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దాదాపు 60% దాకా మార్కెట్ లో మనం లార్జ్ క్యాప్ కంపెనీస్ ని ఇన్వెస్ట్ చేయాలి. అలాంటి విషయాలన్నీ కూడా మనం ఏంటంటే ఒక ఎక్స్పర్ట్స్ తో మాట్లాడుతుంటే తెలుస్తుంటాయి. కాబట్టి మనంతటి మనం డెసిషన్స్ తీసుకోవడం వల్ల ఇట్ లీడ్స్ టు ఫెయిల్యూర్ అవుతున్నాం. ఆ కంపెనీ ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ కానీ, బ్యాలెన్స్ షీట్స్ కానీ, అలాగే ఆ కంపెనీ ప్రొడక్ట్స్ కానీ, వాటి యొక్క సేల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి ఒక తరోగా ఒక నాలెడ్జ్ ఉంటే మనం మంచి డెసిషన్స్ తీసుకోగలం. సో కాబట్టి అలాంటి ఇంపాక్ట్ మనకి ఇమ్మీడియట్ గా మన ఫీల్డ్ లో మనకి స్ట్రాంగ్ ఉంటాం, కానీ ఇలాంటి ఈ స్టాక్ మార్కెట్ లో అంత నాలెడ్జ్ ఉండదు. కాబట్టి కొంత మీరు ఏంటంటే అవేర్నెస్ గా ఉంటాం, ట్రైనింగ్ తీసుకోవటం, మీకు ఒక ఫ్రీ ఎడ్యుకేషన్ తీసుకోవటం, వాళ్ళని తీసుకొని ఇన్వెస్ట్ చేయడం వల్ల మిస్టేక్స్ తగ్గుతాయి. దానివల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది లాంగ్ టర్మ్. సో ఇన్వెస్ట్మెంట్ లో కానీ, ట్రేడింగ్ లో కానీ చాలా మంది ఏంటంటే ఆప్షన్స్ బాగా తక్కువ మనీ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎక్కువ సంపాదించవచ్చు అని బాగా నష్టపోతున్నారు. ముఖ్యంగా యూత్ నష్టపోతున్నారు. ఎక్కువగా జస్ట్ అదొక బెట్టింగ్ లాగా తక్కువ అమౌంట్ ఎక్కువ చేసుకోవచ్చు. వాళ్ళందరూ ఏంటంటే బాగా లాస్ అవుతున్నారు. సో అవన్నీ కూడా మీరు అర్థం చేసుకుంటే, నాలెడ్జ్ పెంచుకోవడం ద్వారా మీరు నలిపే చేసుకొని ఒక వెల్త్ అనేది లాంగ్ టర్మ్ క్రియేట్ అవుతుందని మనకు అర్థం. ఓకే, మనకు ఒక కాలర్ రెడీగా ఉన్నారు. రామచంద్రమూర్తి గారు, రాజశేఖర్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. నమస్తే రాజశేఖర్ గారు, రామచంద్రమూర్తి గారితో మాట్లాడండి. హలో రాజశేఖర్ గారు. హలో. రాజశేఖర్ గారు, సార్తో మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. సార్ నిన్న మోడీ గారు బంగారంతో పాటు కాపర్ పాయింట్ కూడా ఒకటి రేజ్ చేశారు. ఒకప్పుడు ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితుల్లో ఉండి ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చామని చెప్పేసి ఈ వ్యాఖ్యలు అంటే ఎట్లా ఇంపాక్ట్ చూపిస్తాయి కాపర్ స్టాక్స్ మీద కానీ, ఇండస్ట్రీస్ మీద కానీ? యాక్చువల్గా ఇది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ నెగిటివ్ చూపిస్తున్నాయి సార్. బట్ ఏంటంటే ఆయన చెప్పినంత మాత్రం అందరం అలా చేస్తామా లేదా అనేది మనకి మంత్ అండ్ రిపోర్ట్ తెలుస్తుంది. సో అంటే ఒక ప్రధానమంత్రి చెప్తున్నారు అంటే, ఆయన కాషన్ చేస్తున్నారు అంటే ఏంటంటే దాన్ని ఒక వ్యాలిడ్ గా తీసుకోవాలి. ఒకవేళ బంగారం కొనకపోయినంత మాత్రాన ఇండియన్స్ సిటిజన్స్ కి వచ్చే నష్టం ఏం లేదు యాక్చువల్ గా. కాకపోతే ఏమవుతుందంటే దాన్ని కొనకపోవటం వల్ల ఏమవుతుందంటే అడ్వాంటేజెస్ ఏంటంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ తగ్గుతుంది, ఇంపోర్ట్స్ తగ్గుతాయి, మన ఇంపోర్ట్ పేమెంట్స్ చేసే తగ్గుతాయి. ఆయన పర్మనెంట్ గా కొనద్దంటలేదు, ఒక 6 నెలలు 1 year పోస్ట్ పోన్ చేసుకోండి ఇన్వెస్టర్స్ అందరూ అంటున్నారు. దీనికి ఆల్టర్నేటివ్ కూడా మేము డిజిటల్ లో కొనుక్కోవచ్చు అని చెప్తున్నాం. ఇంపాక్ట్ అయితే ఏమవుతుందంటే మార్కెట్ మీద గోల్డ్ కొనకపోవడం వల్ల గోల్డ్ కంపెనీస్ కి కొంత ఇదవుతుంది. ఎందుకంటే గోల్డ్ ఫైనాన్సింగ్ కంపెనీస్ ఉన్నాయి, ముత్తూట్ ఫైనాన్స్ కానీ, తర్వాత టైటాన్ కానీ, తర్వాత ఈ గోల్డ్ కంపెనీస్ మీద కొంత ఎఫెక్ట్ అవుతుంది. సో మిగతా అన్ని సెగ్మెంట్స్ కూడా మామూలుగానే ఉంటాయి. ఓ రకంగా ఏంటంటే ఇండియాకి క్రూడ్ ఒకటి, గోల్డ్ ఒకటి, రెండే మేజర్ ప్రాబ్లమ్స్. మనం ఆ క్రూడ్ కనుక రిప్లేస్మెంట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ సోలార్ లో వచ్చేస్తే మనకి చాలా వరకు మన ఇంపాక్ట్. అంటే ఒక కంట్రీ సూపర్ పవర్ అవ్వాలంటే మెయిన్ కంపల్సరీ ఏంటంటే ట్రేడ్ బ్యాలెన్స్ పాజిటివ్ ఉండాలి. అంటే మనకి ఇంపోర్ట్స్ కి అన్న ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉండాలి, ఇంపోర్ట్స్ తక్కువ ఉండాలి. మనకి చాలా ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి, మనం చాలా గ్రో అవుతున్నాయి. ఎక్స్పోర్ట్స్, డిఫెన్స్ ఉంది, తర్వాత అంతకుముందు ఓన్లీ సర్వీసెస్ ఉండేవి, ఐటీ రిలేటెడ్ సర్వీస్ ఉంటాయి. ఇప్పుడు ఫార్మా, డిఫెన్స్, ఫిషరీస్, ఫుడ్ అన్ని పెంచుతున్నాం. కానీ ఈ టెక్స్టైల్ బాగా వెళ్తుంది. కానీ ఏంటంటే ఇవన్నిటిని కూడా ఈ గోల్డ్ ఒకటి, క్రూడ్ ఒకటి మొత్తం ఇంపోర్ట్స్ అవటం వల్ల లాగేస్తాం. సో ఇప్పుడు కంపల్సరీ మనకి ఏంటంటే ఇంకొకటి కూడా ఇప్పుడు ప్రధానమంత్రి గారు హైలైట్ చేశారంటే రేపు పొద్దున గోల్డ్ మీద ట్యాక్స్ కూడా పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. గోల్డ్ అని ఈసారి చాలా సీరియస్ గా తీసుకున్నారు. గోల్డ్ ఇంతే ఉండాలి, మినిమం హోల్డింగ్ కూడా ఇంతే ఉండాలని కూడా రావచ్చు. ఎందుకంటే గోల్డ్ తగ్గాలి అనేది ఆయన డెసిషన్ తీసుకున్నారంటే గవర్నమెంట్ దాని ఇంప్లిమెంటేషన్ స్టెప్ బై స్టెప్ సీరియస్ గానే అవుతుంది. కాబట్టి ఇప్పుడు గోల్డ్ మీద ట్యాక్స్ రావాలంటే ఇప్పటిదాకా వాళ్ళ రాడర్ లోకి గోల్డ్ రాలేదు, కానీ ఇప్పుడు రాడర్ లో గోల్డ్ వచ్చింది. అంటే వాళ్ళకి డెసిషన్ తీసుకుంటే బీజేపీ గవర్నమెంట్ ఎంత ఫాస్ట్ గా, ఎంత పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తారో మనం చూసాం. కాబట్టి ఇక అందరికి కూడా ప్రిపేర్ అయిపోవాలి. గోల్డ్ అనేది ఇంకా టార్గెటెడ్ కమోడిటీ అవుతుంది. కాబట్టి గోల్డ్ ని ఎట్లాగైనా కానీ దాని బయింగ్ పవర్ తగ్గించాలనేది డిసైడ్ అయిపోయారు. కాబట్టి ఆటోమేటిక్ గా వాళ్ళు ఏం చేస్తారు, జిఎస్టీ పెంచడం లేదా ఈ
ట్యాక్స్లు తీసుకురావటం ఏదో ఒకటి చేసి ఆ గోల్డ్ తగ్గించే ఛాన్సెస్ చూస్తున్నారు అనేది అర్థమవుతుంది మా అందరికి. ఇఫ్ ఇన్ కేస్ ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి నేపథ్యంలో కొంత ఏమైనా కొనుగోలు కనుక తగ్గితే, బంగారం కొనుగోలు తగ్గితే దానివల్ల మన దేశానికి వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటి, అలాగే కొంత ధరలు ఏమైనా తగ్గేటటువంటి అవకాశం ఉండే ఛాన్స్ ఉందా బంగారం కానీ వెండి కానీ? యాక్చువల్ గా సార్ ఇప్పుడు ఇది ఎలా ఉందంటే 2H లాగా ఉంది. ఇప్పుడు మేము గవర్నమెంట్ పాజిటివ్ అన్నాం అనుకోండి, మరి ప్రజలకి నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు బంగారం కాకుండా ఏది కొనాలి? ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి, నేనే ₹1,00,000 గోల్డ్ కొనుక్కుంటే దానికి రీటైల్ నాకు వాల్యూ ఉంటుంది. అలాంటి వాల్యూ ఇచ్చే కమోడిటీ ఏది ఉంది? ఏది లేదు. ఇప్పుడు ఏది కొన్నా, ఇప్పుడు కారు కొన్నా, మరి మనం ఏది కొన్నా నెక్స్ట్ డే కల్లా అసెట్ అవ్వకుండా లైబిలిటీ అది అయిపోతుంది. స్టాక్స్ మీద అది ఎప్పటి నుంచో కూడా ఉంది. ల్యాండ్ ఓన్లీ ల్యాండ్ ఉంది, ల్యాండ్ చాలా కాస్ట్ అయిపోయింది. సో అలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రజలకి మేము ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ వేరేది ఏం చూపించాలి? సో అదొక మేజర్ కన్సర్న్. ఓకే, గవర్నమెంట్ మీద పాజిటివ్ కన్సర్న్ ఉంది. గవర్నమెంట్ అయితే ఇప్పుడు గోల్డ్ తగ్గటం వల్ల ఏమవుతుందంటే ఇంపోర్ట్స్ తగ్గుతాయి, ఇంపోర్ట్స్ తగ్గటం వల్ల ట్రేడ్ బిల్ తగ్గుతుంది, ఎక్కువగా డబ్బుని డాలర్స్ రూపంలో పేమెంట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ పేమెంట్స్ తగ్గటం అనేది అడ్వాంటేజ్ మనకి. సో అదైతే ఒక పక్క సపోర్ట్ చేస్తున్నాం, మామూలు ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరూ సపోర్ట్ చేస్తాం. మరి ఆల్టర్నేటివ్ కూడా చెప్పాలి కదా. సో అదొకటి కూడా ఎలా చేయాలి అనేది చూస్తే మనకి వి గో దట్ ఆల్టర్నేటివ్ అంత ఇబ్బంది ఉండదు. అండ్ ఎట్ ప్రెసెంట్ మార్కెట్ ఈ రకంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇన్వెస్టర్లకు మీరు ఇచ్చేటటువంటి ప్రధాన సూచనలు ఏంటి? అలాగే ఏమైనా కొన్ని స్టాక్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారా, ఏదైతే కొంత పెర్ఫార్మెన్స్ మంచిగా ఉండే ఛాన్స్ ఉంది అన్న దానికి సంబంధించి? ఇప్పుడు ఇవాళ ఏంటంటే బాగా డౌన్ అయిన స్టాక్స్ లో కొన్ని మనం ఫండమెంటల్ గా లార్జ్ క్యాప్ చూసుకోవచ్చు. వాటిల్లో టైటాన్ ఒకటి బాగుంది. స్మాల్ క్వాంటిటీ తీసుకోండి, బై అండ్ డిప్స్ లాగా పెట్టుకోవచ్చు. టైటాన్ ఒకటి బాగా వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే అది ఒరిజినల్ గా మంచి పెర్ఫార్మెన్స్ కి ఇప్పుడు మా ఈ న్యూస్ వల్ల కొంత తగ్గింది. అలాగే SBI బ్యాంక్స్ బాగా తగ్గాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా దాదాపు 10% ఫాల్ అయింది. సో అదొకటి తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే శ్రీరామ్ ఫైనాన్స్ ఉంది కదా, అది కూడా 980 అలా ఉంది. 1100 నుంచి బాగా తగ్గింది. సో 980 కాడ నుంచి 920 మధ్యలో బై చేసుకోవచ్చు. సో ఈ 3 కంపెనీలు ఇవాళ అంటే నా వ్యక్తిగత అభిప్రాయం, ఇది ఒక ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూసుకోండి. నేను ఎక్కడ రికమెండ్ చేయట్లేదు. సెబీ రూల్స్ ప్రకారం మీరు 100% కొనండి, మీకు 100% రిటర్న్స్ వస్తాయని మా చెప్పట్లేదు. ఒక ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ సార్ అడిగినట్టు మీరు కూడా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకోండి. అండ్ కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు లాంగ్ టర్మ్ చూస్తేనే మంచిదంటారా, షార్ట్ టైం చూస్తే మంచిదంటారా ఇన్వెస్ట్మెంట్? చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎక్కువ చాలా మంది అదే కన్ఫ్యూజ్ అవుతారు. లాంగ్ టర్మ్లో పెట్టుకుంటే మంచిదని చాలా మంది చెప్తూ ఉంటారు, కానీ షార్ట్ టర్మ్లో వస్తే కొంత సెక్యూరిటీ ఉంటుందేమో అంటే చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు. దీని మీద మీ సజెషన్? ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఇవాళ లాస్ట్ మీరు అన్నట్టు ప్రాక్టికల్ గా మాట్లాడాలంటే 2025లో ఇన్వెస్టర్స్ ఎవరికి ₹1 రాలేదు. 2026లో మైనస్ లో ఉన్నాం. సో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అన్ని తగ్గినాయి. కాబట్టి మేము చేస్తున్న ప్యాటర్న్ ఏంటంటే లార్జ్ క్యాప్ కంపెనీస్ లో లాంగ్ టర్మ్ లోనే ఇన్వెస్ట్ చేయండి. షార్ట్ టర్మ్ లో ప్రాఫిట్ వస్తే ఒక 30% 40% బుక్ చేసి మళ్ళీ కింద లెవెల్లో మళ్ళీ కొనండి. రొటేషన్ చేయడం వల్ల లాంగ్ టర్మ్ పాయింట్ ఉన్నాయి. ఇప్పుడు SBI ఉంది, ఇప్పుడు 900 నుంచి మొన్న 1070కి వెళ్ళింది, ఇవాళ 1980కి వచ్చింది. ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ లాసే కదా. ఇప్పుడు 1020 దగ్గర 1030 దగ్గర బుక్ చేసుకుంటే మళ్ళీ 980 దగ్గర కొనుక్కోవడం వల్ల ఆయనకి 50 పాయింట్స్ అడ్వాంటేజ్ వస్తుంది. సో ఇలా లార్జ్ క్యాప్ స్టాక్స్ లో లాంగ్ టర్మే పెట్టుకోండి, బట్ షార్ట్ టర్మ్ కొంత మీరు ఒక 30% నుంచి 50% వరకు ఎగ్జిట్ అయ్యి మళ్ళీ రొటేట్ చేయడం వల్ల మంచి బెనిఫిట్ ఉంది. సో ఇలా చేసుకోవటం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో బాగా వస్తుంది. అలాగే ఈ రోజు సిచ్యువేషన్ కనుక మనం చూసుకుంటే చాలా మంచి స్టాక్స్ అని చెప్పుకున్నాయి కూడా కొంత నష్టపోయిన పరిస్థితి చూస్తాం కదా. ఏంటి వాటి మీద ఏమైనా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందంటారా? ఇదేంటంటే సార్, మనము బై అండ్ డిప్స్ సార్ మార్కెట్, ఇది ఒక మంచి అడ్వాంటేజ్. ఎందుకంటే ఎనీ టైం మార్కెట్స్ ఏమవుతున్నాయంటే పెరగటం కూడా అలాగే పెరుగుతుంది. సో మార్కెట్ డౌన్ అవుతుందనే కాకుండా పెరిగేటప్పుడు కూడా అలాగే పెరుగుతున్నాయి. కాబట్టి ఆల్ కంపెనీస్ ని మనం చూసుకోవచ్చు. సో బై అండ్ డిప్స్ లాగా చేసుకోవచ్చు. బాగా కంపెనీస్ అన్ని కరెక్షన్ అవటం అనేది హెల్తీయే. సో ఇప్పుడు కరెక్షన్ వేరు, రెసిషన్ వేరు. ఇదేంటి కరెక్షన్ అవుతున్నాయి, బాగా పెరిగాయి కాబట్టి కొంత తగ్గుతున్నాయి. సో తగ్గిన కంపెనీలు అన్ని కూడా మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో టాప్ 50 కంపెనీస్ చూసుకొని
ఏవైతే బాగా తగ్గుతున్నాయో వాటిలో రీఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వల్ల మంచి బెనిఫిట్ అయితే వస్తుంది. సో అన్ని కంపెనీలు ప్రాఫిట్స్ లోనే ఉన్నాయి, వాటర్ రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి, కాబట్టి ఇది కొంచెం చూసుకోవచ్చు. సో భారత ఎయిర్టెల్ ఉంది, 60 పాయింట్స్ తగ్గింది, కొంత తీసుకోవచ్చు మళ్ళీ, ఎందుకంటే అంతకుముందు 1900 నుంచి ఫాల్ అయింది. సో 150 పాయింట్స్ ఫాల్ అయింది కాబట్టి ఒక ఇన్వెస్టర్ గా భారత ఎయిర్టెల్ ఇప్పుడు ఇండియాలో లీడింగ్ కమ్యూనికేషన్ కాబట్టి అలాంటివి చేసుకోవచ్చు. అండ్ కరెంట్ సిచ్యువేషన్ నేపథ్యంలో చివరగా ఇన్వెస్టర్లకు మీరు ఇచ్చేటటువంటి సూచనలు ఏంటి? ఇన్వెస్టర్స్ అంటేనే ఫస్ట్ ఒకసారి డెఫినేషన్ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఒక 4 years 5 years ఉండే వాళ్ళు ఇన్వెస్టర్స్ అంట. ఈ 5 years గ్యాప్ ఏమవుతుందంటే, ఒకరోజు డైలీ ఒక అప్ అండ్ డౌన్స్ ని డిస్కౌంట్ చేశారు మీరు. సో ఇప్పుడు ఇవాళ 200 పడింది, డౌన్ అయింది, రేపు ఇంకో 200 డౌన్ అవ్వచ్చు. మీరు ప్యానిక్ అవ్వకూడదు. ఓన్లీ ట్రేడర్స్ కానీ షార్ట్ టర్మ్ ట్రేడర్స్ కానీ ఫీల్ అవ్వాల్సింది, ఇన్వెస్టర్స్ ఫీల్ అవ్వకూడదు. మీరు ఒక 5 ఏళ్ళు హోల్డ్ చేస్తానంటేనే మిమ్మల్ని ఇన్వెస్ట్ అంటారు. కింద మార్కెట్ డౌన్ అయినప్పుడు మీ దగ్గర డబ్బులు ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే కామ్గా ఉండండి, అంతేగాని ప్యానిక్ అవ్వకూడదు. ట్రేడర్స్ కి ఏంటంటే స్టాప్ లాస్ టార్గెట్ పెట్టుకోగలిగితేనే ట్రేడర్ అవుతారు. మీరు రిస్క్ రివార్డ్ చెక్ చేసుకోండి, దాన్ని బట్టి మీరు పొజిషన్ తీసుకోండి, టెక్నికల్ గా నాలెడ్జ్ తెచ్చుకోండి, ట్రేడర్స్ కూడా స్ట్రక్స్ అవుతారు. సో మీరేంటి అనేది ఒక క్లారిటీ ఉండాలి. మీరు ఎవరు, నేను ఇన్వెస్టర్ నా, నేను ట్రేడర్ నా. సో ఆ మార్కెట్ లో అప్ అండ్ డౌన్స్ డైలీ జరుగుతూ ఉంటాయి. వాటిని మీరు ఎవరు అనే దాన్ని బట్టి మీరు పొజిషన్ తీసుకోవడం వల్ల మీకు టెన్షన్ ఉండదు. ఇప్పుడు నేను ఇన్వెస్టర్ అనుకోండి, నాకెందుకు టెన్షన్? ఇప్పుడున్న మార్కెట్ అప్ అయితే డౌన్ అయితే నేను 20-30లో కదా నేను ఆలోచించుకోవాలి. ఏదైనా తగ్గింది, నేను కొన్న స్టాక్ ఒక 20% తగ్గింది అనుకోండి, నా దగ్గర డబ్బులు ఉంటే యాడ్ చేసుకోండి. అలా మీరు ఫీల్ అయినప్పుడు మీరు వెల్త్ క్రియేట్ చేసుకుంటారు. డెఫినెట్ గా ఈ మార్కెట్ లో మంచి వెల్త్ ఉంది, ఓపిక్ గా ఉండాలి అంతే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామచంద్రమూర్తి గారు. చాలా మంచి సజెషన్స్ అనేది మా ఇన్వెస్టర్స్కి ఇచ్చినందుకు. ఓవరాల్గా చూసుకుంటే మార్కెట్ విషయంలో కొంత జాగ్రత్తలు వహించాలి, కానీ లాంగ్ టైంలోనే దీన్ని కొంత మంచి అవకాశంగా భావించి లాంగ్ టైంలో ఇన్వెస్ట్ చేయాలంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక బంగారం కొనుగోలుకు సంబంధించి వేరే ఇన్వెస్ట్మెంట్ దేంట్లో చేయాలనే సజెషన్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చి ఉంటే బాగుండేది. అక్కడే కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చూద్దాం ఏ తరహా నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయనేది కూడా రామచంద్రమూర్తి గారు చెప్తున్నారు. ఇది వాటి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే.